సెన్సార్ వాళ్ల సూచన ప్రకారం హే బలవంతగా మారిన హే భగవాన్ సినిమా ఈరోజే థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాలో ఏముందో చూద్దాం. తన పరిధిలో కొత్త కొత్త కాన్సెప్ట్స్లను ఎంకరేజ్ చేస్తున్న సుహాస్ హీరోగా, లిటిల్ హార్ట్స్తో యూత్ అందర్నీ ఆకర్షించిన శివానీ నాగరం హీరోయిన్గా వస్తున్న చిత్రం అనగానే ఒక అటెన్షన్ తీసుకుంది ఈ సినిమా. ఈ మధ్య తన అనుభవంతో, కామెడీ టైమింగ్తో కొన్ని సినిమాల పూర్తి బాధ్యతను తన భుజాలమీదే వేసుకుని వాటి విజయంలో కీలక పాత్ర వహిస్తున్న నరేష్ ఈ సినిమాలో కూడా ఆ బాధ్యతను తీసుకున్నాడని చెప్పాలి. కథగా చెప్పుకుంటే ఇది ఒక తండ్రి కొడుకుల కథ. ఏ కొడుకుకైనా తండ్రి ఒక హీరో అనే అభిప్రాయం ఉంటుంది. అలాగే ఈ కథలో కూడా హీరో కృష్ణకి తండ్రి చిన్నప్పట్నుండి ఒక హీరోలాగే కనబడతాడు. తండ్రి చేసే బిజినెస్ మీద అతనికి కొన్ని ఆశలుంటాయి. తాను కూడా బాగా చదువుకుని పెద్దయ్యాక తండ్రి చేసే బిజినెస్ని చెయ్యాలని ఆశతో పెరుగుతాడు. కాని తండ్రి మాత్రం చిన్నప్పట్నుండి కొడుకుకి ఆ బిజినెస్ గురించి చెప్పకుండా దూరంగా ఉంచి చదివిస్తాడు. చదువు పూర్తయిన తర్వాత కూడా తండ్రి ఆ బిజినెస్ గురించి చెప్పటానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఈ పరిస్థితులలో కృష్ణ తన బిజినెస్ టాలెంట్ని ప్రూవ్ చేసుకుందామని బయట ప్రయత్నాల్లో ఉండగా మిత్ర పరిచయమవుతుంది. మిత్ర దగ్గర తన తండ్రి బిజినెస్ గురించి బిల్డప్ ఇస్తాడు. తర్వాత ఆ బిజినెస్కి తనే వారసుడు అని చెప్పి ఆమె ప్రేమను పొందే ప్రయత్నంలో సఫలమవుతాడు. అప్పుడే అనుకోని పరిస్థితుల్లో తండ్రి బిజినెస్ గురించి కృష్ణకు తెలుస్తుంది. ఒక్కసారిగా కృష్ణ దృష్టిలో తండ్రి హీరో నుండి జీరోగా పడిపోతాడు. అప్పటికే మిత్రతో పీక లోతు ప్రేమలో ఉన్న కృష్ణ తన ప్రేమను కాపాడుకోవడానికి ఇక ఏం చేశాడు? అనుకోని పరిస్థితులలో తండ్రి బిజినెస్ను టేకోవర్ చేసిన తర్వాత పరిస్థితులు ఎలా మారాయి? అసలు ఆ బిజినెస్ వెనక ఉన్న అర్థం, పరమార్థం ఏమిటి అన్నది మిగతా కథ. మనకున్న సమాజంలో అన్నిటినీ ఒకే కోణంలో చూడటం కష్టం. చట్టాల దృష్టిలో ఒకలాగా ఉన్నాకూడా మానవత దృక్పథం మరోలా ఉంటుంది. సరిగ్గా ఈ పాయింట్ మీద కథను రాసుకున్నాడు దర్శకుడు గోపి అచ్చర. అంతర్లీనంగా ఉన్న ఈ పాయింట్ మీదే కథనమంతా నడుస్తుంది. కృష్ణ మిత్రల ప్రేమ కథకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకున్నాడు. బహుశా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం ఫాలో అయినట్టున్నాడు. కామెడీకి పెద్ద పీట వేశాడు. ఇటు హీరో ఫ్యామిలీలోగాని అటు హీరోయిన్ ఫ్యామిలీలోగానోగాని పాత్రలలో సీరియస్నెస్ కనపడదు. లాజిక్లు కూడా అంతగా ఉండవు. సినిమా మొదలైన 10 నిమిషాలకే ప్రేక్షకులకు మ్యాటర్ అంతా చెప్పేస్తాడు దర్శకుడు. పాత్రలకు మాత్రం కథనం ప్రకారం తెలుస్తాయి. ఇది ఒక రకంగా కత్తిమీద సాములలాంటి స్క్రీన్ ప్లే. విషయం తెలిసిన ప్రేక్షకుణ్ణి 2 గంటలపాటు మెప్పించాలంటే అంత ఈజీ కాదు. కథ తెలిసిన ప్రేక్షకుడు ముందుకు పరిగెడుతుంటాడు. అతన్ని నిలువరిస్తూ మెప్పిస్తూ సాగాల్సి ఉంటుంది కథనం. అంటే దాదాపు వచ్చే అన్ని సన్నివేశాలు బలంగా ఉండాలి. ఇక్కడ దర్శకుడు ఈ ప్రయత్నమే చేశాడు. హీరో గురించి అన్ని విషయాలు చెబుతూ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథను నడుపుతాడు. హీరోయిన్ గురించిన కొన్ని విషయాలు ట్విస్టులుగా పెట్టుకుని కథను నడిపాడు. ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్తో హీరో హీరోయిన్లను కొన్ని పరిస్థితుల్లోకి నెట్టేస్తాడు. ఇక సెకండ్ హాఫ్లో ఎలా ఈ పరిస్థితుల నుండి హీరో హీరోయిన్లు బయటపడి తమ ప్రేమను ఎలా సఫలం చేసుకున్నారు అన్నది స్క్రీన్ మీద చూడాలి. జీరోగా మారిన తండ్రి కొడుకు దృష్టిలో తిరిగి హీరోగా ఎలా మారాడు? కొడుకు తండ్రి గొప్పతనాన్ని తెలుసుకోవడంలాంటి బరువైన సన్నివేశాలతో క్లైమాక్స్ ఉంటుంది. ఓవరాల్గా ఒక మంచి ప్రయత్నం చేశాడు గోపి. కథ ముందే ప్రేక్షకుడికి చెప్పడం వలన కథనం చాలా నిదానంగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ, స్రవంతి చొక్కారపులాంటివారు తమ పరిధిలో తాము నటించారు. సెకండ్ హాఫ్లో అజయ్ ఘోష్ పాత్ర కీలకంగా ఉంటుంది. మొత్తానికి నరేష్ ఇంకొకసారి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తూ మొత్తం సినిమా బాధ్యతను భుజాలమీద వేసుకున్నాడు. ఇది నరేష్ పోషించిన బలవంతరావు కథ. సమాజంలో మన చుట్టూ ఉండే కొన్ని పరిస్థితుల గురించి, కొంతమంది గురించి మనం ఎలా ఆలోచించాలో చెప్పే ఒక ప్రయత్నం. ఆ పాయింట్కి
కొన్ని కమర్షియల్ హంగులు, ప్రేమలాంటివి యాడ్ చేశారు. టెక్నికల్గా అన్ని విభాగాలు బాగానే ఉన్నాయి. గోపి అచ్చర రైటింగ్ బాగానే ఉంది. ఓవరాల్గా హే బలవంత్ సినిమాను ఒక మంచి ప్రయత్నంగా చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. మీరు సినిమా చూసారా? మీ రివ్యూ ఏమిటి? కామెంట్స్లో చెప్పండి.